ఇప్పుడు నువ్వు ఏం అడగాలనుకున్నావో మనసులో తెలుసు, గట్టిగా అడుగు. మా కులదేవత ఎవరని అడగాలనుకున్నాను సార్. కులదేవత ఎవరని తెలుసుకో. మీ పేరేంటి? తిమ్మరాజు. ఎంత వయసు మీకు? 30. క్లెయిమ్ భగవతి. ఓం నమో గోత్రం ఏమిటి నీది? తమ్మకాయ గోత్రం. ఓం నమోపతి హ్రీక్ష నరసింహ స్వరూపాయ తమ్మకాయ గోత్రశ తిమ్మరాజు నామదేశ తత్. క్లెయిమ్. మీ నాన్న తరం నుండి వదిలేశారు కులదేవత. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు. మీ నాన్న తరం నుండి కులదేవతను వదిలేశారు. అయితే వెంకటేశ్వర స్వామి కులదైవం కాదు, ఆయన ప్రపంచానికి దైవం. అందువల్ల మీరు కొలిసినా కానీ ఫలితాలు పెద్దగా రావు. అందువల్ల మీ కుటుంబంలో ఎక్కువగా లవ్ మ్యారేజ్లు జరగడము, తర్వాత కొంతవరకు బాగా విడిపోవడం కూడా జరిగిపోతాం. పెళ్లి జరుగుతుంది, విడిపోయినారా? అది కలిసినప్పుడు గొడవలు, సమస్యలు, దూరంగా ఉండడం కూడా జరిగి ఉంటుంది. అది అమ్మవారి ఇక్కడ స్కాన్ రిపోర్ట్లో ఇవి భవిష్యత్ దర్శనం ద్వారా తెలియజేస్తుంది. రివర్స్ కొడతా ఉందంటే అన్నీ కూడా ఫెయిల్స్ అవుతున్నాయి. వీరభద్రుడు అనే పేరు ఎవరికి ఉంది మీ కుటుంబంలో? మా రిలేటివ్స్ లో ఒకతను భద్ర అనేది, కానీ అతని పేరు వీరభద్రుడు అండి. ఇక్కడ చూపిస్తాం వీరభద్ర, భద్ర కానీ వీరభద్ర అనే పేర్లు ఉంటాయి ఆ వంశంలో. కాబట్టి దాన్ని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీ కుటుంబంలో కులంలో ఒక చనిపోతూ ఉంటారు. ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడము, దుర్మార్గం పొందడం జరుగుతాం. ఇది శాపంగా పరిగణించింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అమ్మవారి ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే వీరభద్రుడిని కొలవడం వల్ల ఆ యొక్క మరణములు అనేవి తగ్గిపోయేసి. నమస్కారం అండి. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తిమ్మరాజు అండి. నేను కదిరి నుంచి వచ్చాను. కదిరి అనంతపురం డిస్టిక్. ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే నేను యూజువల్గా నాకు కొంచెం ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియదు. నేను ఎడ్యుకేటెడ్, కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేశాను. అంతవరకు నాకు అంటే ఇలా ఈ ఆర్ట్స్ట్రాలజీ మార్గంలో వెళ్ళాలో తెలియదు. గురుగారు వీడియోలు చూసిన తర్వాత అది ఎంతో అక్యురేట్ అని. గురువుగారు డబ్బులు ఏమైనా తీసుకున్నారా? గురువుగారు డబ్బులు అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ నేను కులదేవత గురించి కనుక్కోవడానికి వచ్చాను. మా వాళ్ళందరినీ బంధువులు అడిగాను, ఎవరికి కులదేవత తెలియదు, అందరూ వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామి కులదేవత కాదని క్లియర్గా గురువుగారు వీడియోలో చెప్పారు. ఎవరిని అడిగినా మా కులదేవత వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు. కాదని నేను తేల్చుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి కులదేవత గురించి కనుక్కున్నాను. దర్శనం ద్వారా గురువుగారు నాకు చెప్పడం జరిగింది.